హాయ్ అండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా మెసేజ్‌లు అడుగుతున్నారు. అమ్ము ఏది? అమ్ము కనిపించట్లేదు. అమ్ముకి ఏమైంది? ఇవన్నీ అడుగుతున్నారనమాట. అందుకే మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామన్నట్టుగా ఈ చిన్న వీడియో అయితే నేను తీస్తున్నానండి. అక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క తీసి ఇవన్నీ కూడా కలుపుతున్నాను. సడన్‌గా అమ్ముకి ఏమైందంటే 2 డేస్ ఫుడ్ తీసుకోలేదు. 2 డేస్ ఫుడ్ తీసుకోకపోతే ఏమనుకున్నామంటే చికెన్ కోసం ఏమన్నా ఇలా చేస్తుందేమో అనుకొని ఒక చిన్న షార్ట్ కూడా వీడియో పెట్టాను నేను. అన్నం తినిపిస్తుంటే వద్దంటే చూడండి ఫ్రెండ్స్, అమ్ముకి చికెన్ కావాలంట, ఫుడ్ తినట్లేదు, స్ట్రైక్ చేసింది అనేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు ముందు 2 రోజుల ముందు నుంచి కూడా అన్నం తీసుకోవట్లేదు. సరే అనేసి మూడో రోజు చూసాం. మూడో రోజు కూడా అన్నం తీసుకోలేదు. ఇంక మాకేం చాలా వీక్ అయిపోతుంది. ఇంకా భయమేసి మాకు తెలిసిన వాళ్ళకి డాగ్‌కి వస్తారనమాట డాక్టర్ గారు. ఆయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఫీవర్ టెస్ట్ అయితే చేశారనమాట. వీటికి వెనక నుంచి చూస్తారంట ఫీవర్‌కి టెస్ట్. ఇంకా ముగ్గురం కలిపి పట్టుకున్నాము. మా అబ్బాయి, నేను, మా అమ్మాయి కూడా. పట్టుకున్న తర్వాత ఇంకా ఫీవర్ చూస్తే 104 ఉందంట. 104 జ్వరం ఉన్నదనేసి, అందుకే ఇది ఫుడ్ తీసుకోవట్లేదనేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇంకా వీటికి కూడా జ్వరం వస్తుందని నాకు అప్పటి వరకు తెలీదు. ఆయన అంటున్నారు వీటికి కూడా మనలాగేనమ్మా, అన్నిటికీ ఫీవర్లు అన్నీ వస్తాయి అనేసి చెప్పారనమాట. అప్పటికప్పుడే ఇంకా 3 ఇంజక్షన్లు అయితే ఇచ్చారు ఫీవర్ తగ్గడానికి. అలానే కొంచెం వామిటింగ్ కూడా చేసుకుంటుందన్నమాట. అందుకనేసి అన్నిటికి కలిపి 3 ఇంజక్షన్లు అయితే ఇప్పించాము. నాకేంటంటే ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఒక షార్ట్ వీడియో పెట్టి అమ్ముకి ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. అది సంతోషంగా ఉన్నప్పుడే మీకు చూపిస్తాను తప్ప, బాధగా ఉన్నప్పుడు అది నాకు ఇష్టం ఉండదు. సంతోషాన్ని అందరితో పంచుకోవాలి, బాధని మాత్రం పంచుకోకూడదు అనే నా అభిప్రాయం అనమాట. అందుకనేసి ఇంకా నేను ఏ వీడియోలో వేయలేదు దీన్ని బాగాలేనప్పుడు అవన్నీ తీసి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకనేసి. కానీ పాపం అమ్మోని ఇష్టపడే వాళ్ళు, అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు మీ కామెంట్లోనే తెలిసిందండి. దీన్ని మీరు ఎవ్రీడే చూస్తారు కాబట్టి ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేసేదాన్ని ఇదివరకు. కానీ ఒక 10 డేస్ నుంచి నేనైతే దీని వీడియోలు ఏమీ వేయలేదనమాట. అంటే ఇది బాగోలేదు కదా దీనికి అనేసి నేను ఇంకా కుకింగ్ వీడియోసే వేసుకుంటున్నాను తప్ప దీన్ని అయితే వేయలేదు. ఇంకా దీన్ని మేమైతే రోజు ఫుడ్ తినిపించిన అస్సలు తినేది కదా, బలవంతాన ఆయన ఇంజక్షన్ చేసి వెళ్ళిన తర్వాత నేను పాలల్లో బ్రెడ్ వేసేసి పెట్టాను. ఏదో తింటుంది కదా, పోనీలే ఉంటుంది కడుపులో అనుకుంటే ఇక్కడ తిన్నట్టు తినేసేసి డాబా పైనకో బయటకో వెళ్ళిపోయి కక్కేసిద్ది అనమాట. నాకు తెలిసేది కాదు. తర్వాత చూస్తే అసలు ఉండేదే కాదు లోపల. ఇంక నేనేమో పెట్టేశాను కదా, కడుపులో ఉంటుంది కదా, కొంచెం ఎనర్జీ వస్తుందిలే, నీరసం తగ్గుతుందిలే అనుకుంటే అస్సలు పెట్టినట్టు కక్కేసిద్ది. దాని అంతటి ఏది తీసుకునేది కాదు. నేనే ఇంకా బలవంతా నా నోరు తెరిచి నోట్లో పెట్టేదాన్ని అనమాట. పళ్ళు కూడా ఇలా బిగబట్టేసేది ఒక్కోసారి, అస్సలు తెరిచేదే కాదు. అది వాటికి కూడా తినాలనిపించేది కదా. ఇంక ఇంజక్షన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ కూడా కక్కేసుకొని ఇంకా ఎలా అంటే అలా పడుకొని ఉండిపోయేది నీరసంగా. నాకేమో భయమేసి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. నేను గవర్నమెంట్ తీసుకెళ్తే సరిగ్గా చూడరేమో అన్న ఉద్దేశంతో ఏమో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేస్తారేమో, ఇదైతే చాలా వీక్ అయిపోయింది కదా అనేసి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇక్కడే మాకు దగ్గరలో ఉంటుందన్నమాట. ఒక 5 కిలోమీటర్స్ ఆటో బుక్ చేసుకొని తీసుకెళ్ళాను. పాపం ఆటోలో ఏం గోల చేయకుండా బాగానే కూర్చునేది. ఇంకా వెళ్ళంగానే వాళ్ళు ఏంటంటే కొన్ని టెస్టులు చేయాలనేసి ముందు బ్లడ్ తీసుకున్నారు. బ్లడ్ తీసుకొని టెస్టులు ఈలోపు సిలిండర్ కూడా పెట్టారనమాట. ఒకటి పెద్ద బాటిల్ పెట్టారు. పెద్ద బాటిల్ సగమే ఎక్కిచ్చారనమాట. ఇంకోటి చిన్నవి 2 అవి కూడా సగమే ఎక్కిచ్చారు. ఇంక ఇవి ఎక్కుతా ఉంటే దానికి కొంచెం మగతగా ఉందేమో అట్లా పడుకొని ఉండేది. అసలు ఎవరిని ఏం డిస్టర్బ్ చేయలేదు. అరవడం కానీ ఇంకా వేరే డాగ్స్ వచ్చినాయి కానీ వాటిని కూడా ఏమీ అనలేదు. చాలా డీసెంట్గా ఉంది. ఇంకా టెస్టులు చేసేసిన తర్వాత సిలిండర్ కూడా ఎక్కించేసిన తర్వాత ఇంక మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసిన తర్వాత వాళ్ళు చేసిన టెస్టులు ఏంటంటే లివరు, కిడ్నీకి సంబంధించినవి చేశారనమాట. నేను అవి క్లిప్లన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఏం టెస్టులు చేశారనేది. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత సిలిండర్ ఎక్కింది కదా, కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది. ఇంకా దిల్పసంద్ మా పిల్లోడు తింటూ కొంచెం వేసాడు కింద, దానంతట అదే కొద్దిగా నాకిందనమాట. ఇంకా ఏ టైంలో ఏం తింటుంది అనేసి ఒక దాంట్లో ఒక గిన్నెలో పెరుగు,
ఒక గిన్నెలో పెరుగన్నం, ఒక గిన్నెలోనేమో కొంచెం ఎనర్జీ కోసం కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇమ్మన్నాడు. అందుకనేసి అవి పోసి పెట్టా, ఏ టైంలో ఏం తాగిద్దు అనేసి. ఇంకా కొంచెం కొంచెం అలానే ఇదివరకు ఫాస్ట్గా దిగేసేది, దిగలేకపోతుంది అసలు. ఇంకా మర్నాడు నుంచి చూడాలి, పాపం దానంతట అదే ఇంకా ఫుల్గా తినటం మొదలెట్టింది. చికెన్ మటన్ ఎక్కువ పెట్టకూడదు అనేసి ఇంకా వెంటనే ఇవ్వలేదు. కొంచెం మటన్ ఉంటే అది మటన్ బోన్ అది ఇస్తే తింటుందనమాట. ఇంకా మాకైతే షాక్, అమ్మ బాబు ఇన్ని రోజులు అసలు ముట్టుకోలేదు, ఇప్పుడు బాగానే తింటుందనేసి. అంటే సెలైన్ వల్ల ఎనర్జీ వచ్చిందా ఏంటో అనిపించింది. ఇప్పుడు మనకైనా ఎప్పుడన్నా ఏదన్నా బాగోపోతే ఇంకా సెలైన్ పెడితే కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది కదా, చాలా వీక్ అయిపోయింది. ఇదైతే ఫుల్ తగ్గిపోయింది. ఇంక నేను అన్ని చోట్ల పెట్టేసేదాన్ని ఫుడ్, కొంచెం కొంచెం అక్కడక్కడ పేపర్లు గిన్నెల్లోని. ఇంక ఎక్కడేం తింటుందో అనేసి ఇంకా దానంతటా అదే నేను తినిపిస్తున్నా కానీ నేను తింటాలే మమ్మీ అన్నట్టుగా తింటుందనమాట ఇక్కడ. ఇంకా కొంతమందికి ఏమో కుక్కకి జ్వరం వచ్చింది అనగానే ఏంటో నవ్వినట్టుగా అట్లా ఇట్లా అంటారు. కానీ వాటికి కూడా ప్రాణమే కదండి, మన ప్రాణం ఎంతో కూడా వాటికి కూడా, వాటి ప్రాణం వాటికి గొప్ప, మన ప్రాణం మనకు గొప్ప అన్నట్టు. ఎందుకు అలా నవ్వుతారో నాకు అర్థం కావట్లేదు. కుక్కకు బాగాలేదు జ్వరం వచ్చిందంటే నవ్వడం అట్లా చేస్తారనమాట. కానీ అలా చేయొద్దు. ఈ వీడియో అయితే డాగ్ లవర్స్ కోల్ని, వేరే వాళ్ళకైతే కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నవ్వులాటగా ఉంటుంది. కుక్కల్ని ఎవరైతే మూగజీవుల్ని ఇష్టపడతారో వాళ్ళకే నచ్చిద్ది అనమాట ఈ వీడియో అయితే. ఇంకా ఫుడ్ అయితే దానంతటా అదే తీసుకుంటుందండి, బాగానే ఉంది ఇప్పుడైతే. మీరందరూ ఏం కంగారు పడద్దు, అమ్మకి నేను ఉన్నంతకాలం ఏమీ కానివ్వను, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. మనం డబ్బుల గురించి ఆలోచించొద్దండి, డబ్బులు ఇవాళ పోతే రేపు వస్తాయి, కానీ వాటి ప్రాణం విలువ చాలా గొప్పదనమాట. మేమైతే అసలు బతికదేమో అనుకున్నాం, అంత భయం వేసేసింది నా పిల్లలకు కానీ నాకు కానీ. అమ్ము మా ఇంటికి వచ్చి అయితే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అంత అల్లరి చేసేదో మీకు కూడా తెలుసు. అయితే అమ్ము చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు